ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశాలకు దేశాలే కరోనాతో గడగడలాడుతున్నాయి. చాలా దేశాలు విదేశీ వీసాలను నిలిపివేశాయి. పోర్టుల్లో అంతర్జాతీయ నౌకలకు ప్రవేశాలను నిలిపివేస్తున్నారు. మన దేశంలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం కొరకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మార్గమంటున్నారు నిపుణులు. కరోనా మహమ్మారి దేశాధినేతల్ని సైతం వణికిస్తుంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరీకి కరోనా వైరస్ సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. సోఫీ గ్రెగోరీకి ఫ్లూ సంబంధిత లక్షణాలు ఉండడంతో ఇంటికి పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్యకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు జస్టిన్ ట్రూడో తెలిపారు. సోఫీ ఇటీవలే బ్రిటన్లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడ ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం మన దేశంలోనూ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలోని కోవిడ్-19 బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బెంగళూరులోని గూగుల్ ఆఫీసులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. తమ కంపెనీ ఉద్యోగికి కోవిడ్-19 నిర్ధారణ అయినట్లు గూగుల్ స్వయంగా వెల్లడించింది. వెంటనే అతన్ని ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు పేర్కొంది. అంతేకాకుండా అతనితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను ఇంటికే పరిమితం కావాలని, ఏదైనా అనారోగ్యానికి గురైతే వారు కూడా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని పేర్కొంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమ కంపెనీ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. ఇప్పటికే అమెరికా, యూరప్ కార్యాలయాల్లోని తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా చర్యలు చేపట్టింది. బెంగళూరులోని ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేయాలని గూగుల్ తెలిపింది. కరోనా దెబ్బకు సమావేశాలు కూడా కాన్ఫరెన్స్ కాల్ ను నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. కరోనా కారణంగా ఈ నెలాఖరులో జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్ లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. మార్చి 26 నుంచి 29 వరకు జరగాల్సిన బోర్డు సమావేశాన్ని మే మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. సభ్యత్వ దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నెలాఖరులో జరగాల్సిన బోర్డు సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్ లో నిర్వహిస్తున్నట్లు, ఆయా బోర్డుల అధికారులు కాన్ఫరెన్స్ కాల్ లోనే పాల్గొంటారని, అత్యవసర విషయాలు మాత్రమే మే తొలివారంలో నిర్వహించే సమావేశంలో చర్చిస్తామని ఐసీసీ పేర్కొంది.
కరోనా వైరస్ స్టాక్ మార్కెట్లను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసిన ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని ఇంకా ఉధృతం చేస్తోంది. సూచీల్ని అధఃపాతాళానికి తొక్కేస్తోంది. శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 966 పాయింట్లు కోల్పోయి లోయర్ సర్క్యూట్ టచ్ కావడంతో 45 నిమిషాల సేపు ట్రేడింగ్ ను నిలిపివేశాయి. సెన్సెక్స్ సైతం 3000 పాయింట్లకు పైగా నష్టపోవడంతో అక్కడ ట్రేడింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 73.92 వద్ద కొనసాగుతోంది. 1987 బ్లాక్ మండే తర్వాత భారీ నష్టాలను చవిచూసిన అమెరికా మార్కెట్లు ఆసియా సూచీలపై భారీ ప్రభావాన్ని చూపాయి. ఐరోసా కరోనాని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంతో ఆర్థిక మాంద్యం తప్పదన్న విశ్లేషణలు సూచీలను నేలకు దించాయి. తాజాగా కెనడా ప్రధాని ట్రూడో భార్య కూడా వైరస్ సోకడం, వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు దేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారు కొత్త పాలసీ అవసరం లేకుండా పాత పాలసీతోనే కరోనాకు వైద్యం చేయించుకోవచ్చని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో కవరేజ్ లభిస్తుందని తేల్చి చెప్పింది. కరోనా కేసుల్లో క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించాలని భారత బీమా అభివృద్ధి నియంత్రణ మండలి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశించడంతో ఎటువంటి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉన్నా కూడా కరోనా వైరస్ సంబంధించిన చికిత్సను అందులో చేర్చాలని కౌన్సిల్ స్పష్టం చేసింది. కొత్త పాలసీలతో పాటు ఇప్పటికే ఉన్న పాలసీల్లోనూ కరోనాకు చికిత్స అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులను తిరస్కరించవద్దని, ఒకవేళ క్లెయిమ్లను తిరస్కరిస్తే చర్యలు తప్పవని కౌన్సిల్ బీమా కంపెనీలను హెచ్చరించింది. తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలను అప్రమత్తం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పోస్టర్ను విడుదల చేసింది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా మసులుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. షేక్ హ్యాండ్లకు దూరంగా ఉండాలని, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, ఒకవేళ మాస్క్ లేని పక్షంలో కనీసం కర్చీఫ్ అయినా కట్టుకోవాలంటున్నారు డాక్టర్లు. జనం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, మార్కెట్లకు అత్యవసరమైతే తప్ప అసలు వెళ్లకపోవడమే ఉత్తమం అంటున్నారు.